ఈరోజు శివాలయానికి వెళ్ళాలా వద్దా అన్నట్టు మూడ్ అప్సెట్గా ఉన్నాను. ఎందుకనంటే మా హస్బెండ్ ఏమో కాల్ చేసి నేను వస్తున్నా వేడి నీళ్ళు పెట్టు అన్నారు. డ్యూటీ దిగి వస్తానని మళ్ళీ వేడి నీళ్ళు కాగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేసి నాకు రావడానికి కుదరదు నువ్వు వెళ్ళు అన్నారు. అది నేను మూడ్ అప్సెట్లో ఉండి తాళం వేసి స్టెప్స్ దిగుతా చున్నీ మర్చిపోయా. మళ్ళీ తాళం తీసి చున్నీ తీసుకొని మళ్ళీ మెట్లు దిగుతుంటే దక్షిణ మర్చిపోయాను. మా హస్బెండ్ పక్కన ఉంటే మనీ క్యారీ చేయను. మళ్ళీ డబ్బులు తీసుకొని డబ్బుల కోసం వచ్చిన తర్వాత ఆకుకూరలు అమ్మ ఆకుకూరలు అని ఈమె మాట విని మళ్ళీ వెనక్కి వచ్చి ఆకుకూర తీసుకున్నాను శివమ్మ కోసం. పునగంటాకు తీసుకున్నా. ఇంకా నడుచుకుంటూ శివాలయం దగ్గరకు వచ్చేసానండి. ఇంకా గుళ్ళో కాలు పెట్టంగానే ఈ ద్వైస్తంభం దగ్గర గంటలు గలగల అని మోగుతుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. శివమ్మ చూడండి ఎంత దూరాన్ని ఉందో. నన్ను చూసి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇటు సైడ్కి వస్తుంది చూడండి. ఇదిగోండి ఇంకా దీనికి ఆకుకూర పెట్టాను. నేను మూడు అప్సెట్లో ఉండి దీనికి ముడుప్ప తీయటం మర్చిపోయాను. ఇదేమో ముడి రాక కుస్తీలు పడతా ఉంది. ఇక్కడ సగం కట్ట తిని అయ్యో నా మైండ్ మూడు అప్సెట్లో ఉండి నీకు ముడుప్ప తీయలేదు కదమ్మా అని చెప్పి మళ్ళీ ఆకుకూర కట్ట తీసుకొని దానికి ముడుప్ప తీసేసి ఇక్కడ దానికి ముడుప్ప తీసి దాన్ని నోటికి అందించేసాను. ఇంకా ఇది తిన్నాక ఈ అవ్వ వచ్చి నేను తాగుతానమ్మా పొడుస్తుందేం భయం వేస్తుందంటే సరే అవ్వ అని నేను పక్కన నిలబడి అలా తాకిన తర్వాత పున్నగంటాకు టేస్ట్ చూస్తావా శివమ్మ అని కొంచెం పెట్టాను. తింటదా తినదా అని బాగా తినిందని చెప్పి మళ్ళీ దీనికి సగం కట్ట పున్నగంటాకు పెట్టా. నేను పప్పు చేయాలని పున్నగంటాకు తీసుకున్నా. సరే తింటుంది కదా అని దీనికి సగం పెట్టేశాను. ఇంకా చూడండి గర్భగుళ్ళ అభిషేకం అయిపోయి తాళం వేశారు. తాళం వేసింది శివయ్య తాళం తీపిచ్చి మరీ నా మీద అభిషేకం నీళ్ళు జల్లించారు. తాళం వేసేశారు గుడిలో గర్భగుడిలో. కానీ నేను వెళ్ళి దండం పెట్టుకుంటుంటేనే వచ్చి ఈయన తాళం తీశారు. అక్కడ అభిషేకం నీళ్ళు నా నెత్తిని జల్లితే చాలా శివయ్య ఈ జన్మకి అనిపించింది. ఇంకా నేను ప్రసాదం తీసుకొని కూర్చున్నాక మా హస్బెండ్ కాల్ చేశాను ఎక్కించుకెళ్తారేమో అని. కుదరదంటే ఇక్కడ ఈ అంకులు ప్రసాదం తీసుకెళ్తావు అమ్మ ఇంటికి అంటే పంచామృతం తీసుకెళ్తా అంకులని. మా హస్బెండ్కి పంచామృతం అంటే చాలా ఇష్టము. అందుకే స్మైల్గా బయటకు వస్తున్నా. శివయ్య తాళం వేసాక నా మీద గంగాజలం జల్లించావా నువ్వు ఉన్నావు శివయ్య అని ఇంకా కింద పోకుండా ఈ పంచామృతాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చాను. మా హస్బెండ్కి ఇష్టమని. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.